శాస్త్రం అనే పదం మన దేశంలో దుర్వినియోగమైనంతగా ఇంకెక్కడా జరగలేదని జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపకులు మరియు ప్రముఖ వైద్యులు డాక్టర్ వెన్నపూస బ్రహ్మారెడ్డి పేర్కొంటున్నారు. ప్రయోగానికి నిలిచే దాన్ని మాత్రమే శాస్త్రంగా భావించాలని ఆయన పిలుపునిచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే విందామా మరి. శాస్త్రీయం అనే మాట ముఖ్యంగా సైన్స్ క్షేత్రాల్లో చాలా ముఖ్యమైనది, జన విజ్ఞాన వేదిక కూడా చాలా ముఖ్యమైనది. శాస్త్రీయం అనే అంటే అర్థం ఏంటంటే ఇది ప్రయోగానికి నిలుస్తుంది అని అర్థం. ప్రయోగం అనగా ఎవరు ఎక్కడ ఎప్పుడు చేసినా అదే ఫలితం వస్తే ఇది ప్రయోగానికి నిలిచింది అంటాం. కానీ మన దేశంలో ఈ పదం అంతా మిస్యూజ్ చేయబడ్డ, దుర్వినియోగం చేయబడ్డ పదం మరొకటి లేదు. ఇక్కడ బల్లిబడే శాస్త్రం ఉంది, పుట్టుమచ్చల శాస్త్రం ఉంది, జ్యోతిష్ శాస్త్రం ఉంది, వాస్తు శాస్త్రం ఉంది, మళ్ళీ భౌతిక శాస్త్రాలు ఉన్నాయి, జీవశాస్త్రాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. అన్ని శాస్త్రాలే ఇక్కడ. బల్లిబడే శాస్త్రంలో బల్లి నెత్తి మీద పెడితే సస్తావని, భుజం మీద పెడితే రాజు అవుతామని రాసింది. దాంట్లో ఎంతమందికి బల్లి తల మీద పడలా, ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమందికి భుజాల మీద పడలా, ఎంతమంది రాజులయ్యారు, అసలు రాజులే లేకుండా దేశంలో పోయిన తర్వాత ఇంక రాజులయ్యేది ఏంది, కానీ ఆ శాస్త్రం అంటే చెప్తా ఉంది. పుట్టుమచ్చల శాస్త్రం కూడా ఎక్కడ పుచ్చుమట్టుంటే అది ఏ విధంగా ఫలితం వస్తుందో దాంట్లో చెప్పబడి ఉంది. ఆ ప్రకారం అసలు జరుగుతున్న సందర్భాలే లేవు మనకి. అలాగే జ్యోతిష్ శాస్త్రం, దీని గురించి మరి ఇప్పుడన్నా చూద్దాం. ఇట్లా శాస్త్రం అనే పదం దుర్వినియోగమైంది. కానీ శాస్త్రం అనే మాట వాడాల్సిన చోటు మాత్రం ప్రయోగానికి నిలుస్తుంది అనే దగ్గరే వాడాలి. ప్రయోగానికి నిలుస్తుంది అనగానే ఎవరు చేసినా, ఎక్కడ చేసినా, ఎప్పుడు చేసినా ఒకే ఫలితం రావాలి. నిప్పుకు కాల్చే గుణం ఉన్నదని మనం అంటే, ఈ కాల్చే గుణం ఎవరికైనా ఒకే రకంగా తెలియాలి, ఏ ఊళ్ళోనైనా ఒకే రకంగా తెలియాలి, ఏ టైంలోనైనా ఒకే రకంగా తెలియాలి. దీన్ని సార్వత్రికత అంటాం. అలా ఉన్నప్పుడే దాన్ని మనం ప్రయోగార్హత అని పిలుస్తాం.